మన్యం జిల్లా పార్వతీపురం మండలం ములగ గ్రామంలో వర్షాకాలం వస్తే చాలు గ్రామస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. గ్రామం సమీపంలో గెడ్డ ఉండటంతో వర్షం వస్తే గెడ్డ పొంగి రోడ్డుపై నీరు ప్రవహిస్తుందని, గ్రామంలో డ్రైనేజీలు పూడిపోవటంతో వర్షం నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై డ్రైనేజీ మురుగునీటితో పాటు వర్షం నీరు రోడ్లపై నిల్వ ఉండటంతో వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల గ్రామంలో విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని గ్రామంలో పర్యటించి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీ నాయకులు పి రాము మరియు గ్రామస్తులు కోరుకుంటున్నారు. మెడికల్ క్యాంపులు కూడా పెట్టే పరిస్థితి అయితే లేదు. మెడికల్ క్యాంపులు కూడా లేవు. మొత్తం రైలు లేక వాటర్ అంతా గడ్డ వాటర్ అంతా గ్రామంలోనే చచ్చిపోతుంది. ఏ ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఒక్కరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు వెంటనే పట్టించుకొని ఈ అన్మూలగా గ్రామానికి డ్రైనేజీలు మాత్రం ఇస్తాము. డ్రైనేజీ లేక ఇదిగో మీద గడ్డ ఉంది. ఆ గడ్డ వాటర్ అంతా గ్రామంలోనికి వస్తుంది. గ్రామం కిందనుంది, గడ్డ మీద ఉంది, మొత్తం గ్రామంలోనికి వస్తుంది. ఇటీవల చాలాసార్లు ఎన్నిసార్లు మనం చెప్పినప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయ నాయకులు, ఏ అధికారులు కూడా స్పందించలేదు. వెంటనే స్పందించాలని మనం కోరుతున్నాం. రేపు మీరే రుజువు సాక్ష్యం అవుతారు కలెక్టర్ వస్తే. ఈ అన్మూలగకి అయితే డ్రైనేజీలు లేవు. ఎందుకంటే గ్రామం అయితే కింద ఉంది, మీదనైతే గడ్డ ఉంది. గడ్డ పక్కన కాలువ ఉంది. కాలువ నీరంతా ఎన్మూలగా ఊరు మధ్యలో అయితే వెళ్తుంది. ఇది డ్రైనేజ్ కోసం అయితే ఇటీవలే కలెక్టర్ గారికి ఎన్నోసారి గ్రీవెన్స్లో గ్రామస్తుల తరఫున మన సిపిఎం పార్టీగా మనం ఇచ్చాము. కానీ ఒక్క అధికారి కూడా దీన్ని స్పందించడం లేదు. ఎందుకంటే మీదన గడ్డ పట్టించుకోవట్లేదు అసలు. ఏట్లేదు, ఎంత ఏతన అయిపోతుంది. ఇటు నుండి నన్నానికి ఎక్కడ చూద్దామన్నా నీరే మీద గడ్డ నీరు అంత ఊర్లోకి వచ్చేస్తుందమ్మా. వచ్చేస్తుంది. కాలువలు లేవు కదమ్మా పక్కన. కాలువలు ఉన్నాయి కానీ ఏకము కాలువలు తీసిన ఇది లేదు. ఏకమదా కలిసిపోయింది. ఏకమన్న కాలువలు మొత్తం కలిసిపోయింది. మొత్తము ఊర్లో వెళ్ళిపోతుంది చెత్త నీరల్లా. ఊర్లో చెత్త అంతా జ్వరాలు కూడా ఉన్నాయమ్మా ఊర్లో. అక్కడక్కడ ఉన్నాయి. ఊర్లోనే జ్వరాలు అందరికీ కూడా ఉన్నాయమ్మా. ఎక్కువ మంది లేరు, ఒక 10 మంది ఉన్నారు కానీ జ్వరాలు వస్తున్నాయి. యన్మూలగ గ్రామంలో డ్రైనేజీ లేక మొత్తము వాటరు గ్రామం అయితే కిందనుంది, గడ్డ అయితే మీదనుంది. ఆ గడ్డ నుంచి వాటర్ అయితే మొత్తము గ్రామంలోనికే వస్తుంది. యన్మూలగ గ్రామంలో అది పార్వతీపురం మండలంలోనే ఉంది, పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఉంది. ఇటీవలే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు గ్రీవెన్స్లకి ప్రజల తరఫున సిపిఎం పార్టీగా నాయకుడిగా నేను వచ్చి కలవడం అయితే జరిగింది. అయ్యా డ్రైనేజీ లేదు ఆ గ్రామానికి, మీరు డ్రైనేజీ శాంక్షన్ చేయండి. వర్షాకాలంలో మొత్తము గడ్డ నీరంతా ఊరిలోనికి వచ్చేస్తుంది. చెత్త చెదారం మొత్తం వచ్చేసి పడిపోతుంది. విషజ్వరాలు కూడా గ్రామంలో వస్తున్నాయి. అయ్యా ప్రతి ఏటా విషజ్వరాలు వస్తున్నాయి. ప్రతి ఇంటికి 2-3 జ్వరాలతో ఉన్నారని సిపిఎం పార్టీగా అప్పుడున్న అధికారులు కూడా కలిసాము. ఇప్పుడున్న అధికారులు కూడా మనం చెప్తూనే ఉన్నాము. కానీ అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పటికైనా యన్మూలగ గ్రామంకి ఏదైతే గడ్డ నుంచి డ్రైనేజీలు లేకుండా ఊరు మధ్యలో వస్తుందో, చెత్త చెదారంతో నీరు వస్తుందో ఆ నీరుని తొలగించాలి అని అంటే వెంటనే డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వానికే మనం కోరుతున్నాము. అయ్యా మీరు ప్రభుత్వము ప్రజల కోసం ఉన్నామని చెప్తూనే ఉన్నారు కదా, ప్రజల కోసము మంచి పాలన అందిస్తామని చెప్తూనే ఉన్నారు కదా. అయితే ఇదేనా మీ పాలన? ఇదేనా మీ రక్షణ కలిగించడం ప్రజలకి?
ఇప్పుడు ప్రతి గ్రామంలో విష జ్వరాలు అయితే వచ్చే పరిస్థితులు అవుతున్నాయి. యనమలగలో డ్రైనేజీలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో ఒక్కసారి మీరు చూడండి. సిపిఎం పార్టీగా ఆ గ్రామంలోకి వెళ్ళి మనం అడిగినప్పుడు ఆ డ్రైనేజీలు లేక వాటర్ అంతా మొత్తము గడ్డ అంతా ఎల్లనే వాటర్ అంతా మొత్తం గ్రామంలోనే పడిపోతుంది. గ్రామంలోనికి చెత్త చెదారము పురుగులు పాములు అన్నీ వచ్చేస్తూనే గ్రామస్తులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రజలందరూ తరపున మన సిపిఎం పార్టీ నాయకులుగా ఈ ప్రభుత్వానికే మనం విన్నవించుకుంటున్నాం.